30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ చరిత్ర ఇది. 1994లో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మొదలైన ఉద్యమం ఆ తర్వాత 5-6 ఏళ్లలోనే రాష్ట్రమంతా విస్తరించింది. అసలు వర్గీకరణ దేనికోసం? ఈ కథ అవిభాజిత ఆంధ్రప్రదేశ్లో మొదలవుతుంది. ఆనాడు మొత్తం 59 కులాలు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67,02,609 మంది కాగా మాలలు 55,70,244 మంది. అంటే మాదిగల జనాభా మాలల కన్నా దాదాపు 11.3 లక్షలు ఎక్కువ అన్నమాట. మొత్తం ఎస్సీ జనాభాలో ఈ 2 కులాలు జనాభానే 80% వరకు ఉండొచ్చు అనేది ఓ అంచనా. మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులాలది. వీరు 3 ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు. వృత్తిరీత్యా చూసినప్పుడు మాదిగలది చర్మకార వృత్తి. రెల్లి కులస్తులు ఒకప్పుడు మలాన్ని ఎత్తిపోస్తుండేవారు. అయితే ఈ కులాలన్నీ కూడా ఊరవతల వెలువాడలలో నివసించేవి. సమాజంలో దారుణమైన అణిచివేతను, అంటరానితనాన్ని, వివక్షను అనుభవించినవే. నేటికి అట్టడుగు స్థాయిలో మిగిలిపోయినవే. అయినప్పటికీ ఎస్సీలో కూడా ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఉదాహరణకు మాదిగల్ని మాలలు తక్కువగా చూస్తారు. అలాగే మాదిగలు కూడా కొన్ని ఉపకులాల వాళ్లను తక్కువగా చూస్తుంటారు. మానవ హక్కుల కార్యకర్త బాలగోపాల్ మాటల్లో చెప్పుకోవాలంటే ఇది దోపిడీ అణిచివేతలకు సంబంధించిన అంశం కాదు. ఇది అణిచివేయబడిన సమూహంలోనే అసమానతలకు సంబంధించినది అంశం. అయితే దీనికి మూలాలు మాత్రం వారిపై మోపిన హిందూ వర్ణ వ్యవస్థలో, అందులో ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలోనే ఉన్నాయి. ఎస్సీలకు మొత్తం 15% రిజర్వేషన్ కోటా ఉంది. అయితే ఈ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు అనేది చర్చ. 1972 నుంచి మొదలై ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారి మాదిగ నేతలు వారిని కలవటం, ఈ అంశాన్ని లేవనెత్తుతూ వారికి విజ్ఞప్తులు అందజేయటం జరుగుతూ వచ్చిందని బాలగోపాల్ 2000లో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. జనాభా పరంగా మాలల కన్నా మాదిగల సంఖ్య ఎక్కువ అయినప్పటికీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది. ఈ విషయంలో మందకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం ఆనాటికి మాదిగలు 18,000 ఉద్యోగాల్లో ఉండగా వాటిలో 80-90% 4వ తరగతి ఉద్యోగాలే. మరోవైపు మాలలు అన్ని రకాలవి కలిపి 72,000 ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే రిజర్వేషన్ ద్వారా ఎస్సీలకు లభించిన ఉద్యోగుల్లో దాదాపు 80%. మాలలకు దాని ఉపకులాల వారికి దక్కగా మాదిగ దాని ఉపకులాలకు దక్కింది కేవలం సుమారు 20%. రాజకీయ రంగంలో కూడా ఈ తేడా స్పష్టంగానే ఉంటుంది. ఆనాటికి రాష్ట్రంలో 39 అసెంబ్లీ సీట్లు ఎస్సీలకు ఉండగా వాటికి ఎన్నికైన వారిలో 30 మంది మాలలు కాగా మాదిగలు కేవలం 9 మంది మాత్రమే. 6 పార్లమెంటు స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయి ఉంటే వాటిలో ఒకే ఒక్క స్థానం మాదిగలకు దక్కగా మిగిలిన ఎంపీలందరూ మాలలే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ కులాలను ఏబిసిడి గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15% ఎస్సీ రిజర్వేషన్ కోటాను పంచాలనే డిమాండ్తో ముందుకు వచ్చింది. ఎంఆర్పిఎస్ బీసీ కులాల్లో ఇలాంటి ఏబిసిడి విభజన ముందు నుంచే ఉంది కాబట్టి నిజానికి ఎంఆర్పిఎస్ లేవనెత్తిన డిమాండ్ను కూడా అదే దృష్టితో చూస్తూ పరిష్కరించాల్సింది. కానీ అలా జరగలేదు. అది అనేక మలుపులు తిరుగుతూ ఈనాటికి మాదిగలకు తీరని కలగానే మిగిలిపోయింది. దీనిపై అభ్యంతరాలతో ముందుకొచ్చిన మాల మహానాడు మాదిగల వర్గీకరణ డిమాండ్లపై మొట్టమొదటి మాలల అభ్యంతరం చెప్పారు. పివి రావు ఆధ్వర్యంలో ఏర్పడ్డ మాల మహానాడు ఇది ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప మాదిగలకు అన్యాయం ఏమీ జరగలేదు అని వాదించింది. మాదిగలకు చర్మకార వృత్తి ఉంది కాబట్టి వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే పథకాలు ఉంటాయి, కానీ మాలలకు ఆ అవకాశం లేదు అని వాదించింది. మాల మహానాడు ఇది మొత్తంగా ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే కుట్ర అని కూడా విమర్శించారు. అంతేకాదు ఇది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన ఉద్యమం అని కూడా వారు అన్నారు. ఎందుకంటే అప్పటికి రాష్ట్రంలో మాలలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి మాదిగల్ని తన వైపు తిప్పుకోవడం ద్వారా రాజకీయ సమీకరణాన్ని మార్చాలనేది ఆయన వ్యూహం అనే విమర్శ వర్గీకరణ వ్యతిరేకుల వైపు నుంచి బలంగానే వినిపిస్తుంది. మరోవైపు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా 1997 జూన్ 6న ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం
15% ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవోను విడుదల చేసింది. ఏ గ్రూపులో రెల్లి దాని అనుబంధ కులాలు సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి 1% కోటాను ఇచ్చారు. వీటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు. ఇక బి గ్రూపులో మాదిగా దాని ఉపకులాలు మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7% కోటాను కేటాయించారు. సిలో మాలా దాని ఉపకులాలు మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6% కోటా ఇచ్చారు. డిలో ఆది ఆంధ్రులతో పాటు మొత్తం 4 కులాలను చేర్చి 1% కోటాను నిర్ణయించారు. ఆనాటికి వీటిలో ఏబి గ్రూపుల కులాలు తక్కువ లబ్ధి పొందాయని, సిడి గ్రూపుల కులాలు తమ జనాభా శాతానికి మించి లబ్ధిని పొందాయని కూడా గుర్తించారు. అయితే మాల మహానాడు దీనిపై కోర్టుకు వెళ్ళింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిధికి మించిందని, రాజ్యాంగ విరుద్ధమైనదని ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం ఈ వర్గీకరణ చేయడానికి ముందు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదించాల్సి ఉంటుందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇదేమీ మేజర్ పాలసీ మ్యాటర్ కాదు కాబట్టి అది తప్పనిసరి కాదని వాదించింది. మొత్తానికి వర్గీకరణ ప్రక్రియను అలా ఆదిలోనే హంసబాదు పడింది. వర్గీకరణ అమలైన ఆ 5 ఏళ్ళు ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్లను హేతుబద్ధీకరణ అనే చట్టం చేసింది. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ వెనుకబడితనం జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాను నిర్ణయించారు. కానీ 2004 నవంబర్లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వ్యవస్థీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించింది. సుప్రీంకోర్టు దాంతో పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. 22,000 వరకు ఉద్యోగాలు వచ్చాయని మందకృష్ణ అంటారు. ఆ తర్వాత మాదిగల నుంచి మళ్లీ ఒత్తిళ్లు పెరగడంతో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. దానికి ప్రతిస్పందనగా సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ ఉషా మెహ్రా కమిషన్ను ఏర్పాటు చేసింది. 2008 మేలో మంత్రి మీరా కుమార్కు కమిషన్ నివేదికను సమర్పించింది. అందులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, ఆ ఆర్టికల్లో 3వ క్లాజును చేర్చడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటును ఆమోదించవచ్చని ఉషా మెహ్రా సిఫార్సు చేశారు. కానీ కేంద్రం దీన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకున్నట్లుగా కానీ, దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేసినట్లు కానీ ఎలాంటి దాఖలాలు లేవు. 2014 ఎన్నికలప్పుడు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ కూడా ఇప్పటికీ హామీగానే ఉండిపోయింది. అయితే ఇది ఎల్లకాలం పరిష్కృతంగానే ఉంటేనే రాజకీయ పార్టీలకు లాభం అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. ఈ ఉద్యమం ఏం సాధించింది? ఈ ఉద్యమం ప్రధానంగా 2 విజయాలు సాధించింది. 1990 దశకంలో మాదిగ ఉద్యమానికి మందకృష్ణ, కృపాకర్ ఇద్దరు డైనమిక్ నేతలుగా ముందుకొచ్చారు. తమ పేర్ల చివరిలో మాదిగ అనే పదాన్ని చేర్చుకోవడం ద్వారా దాన్ని తమ ఆత్మగౌరవ ఉద్యమంగా కూడా మార్చారు. శాస్త్రి, శర్మ, రెడ్డి, రావు, నాయుడు, చౌదరి లాంటి కుల సూచిక పదాలకు మాత్రమే గౌరవ మర్యాదలు లభిస్తున్న సమాజంలో అప్పటిదాకా అసమానతలకు సూచకంగా, అవమానానికి సూచకంగా లేదా తిట్టుగా మాత్రమే ఉపయోగిస్తూ వచ్చిన మాదిగ అనే పదాన్ని పేరులో సగర్వంగా నిలుపుకోవటం ఒక పెద్ద మార్పునని చెప్పాలి. ఆనాటి వరకు తమను తాము మాదిగ అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. దాన్ని బాహాటంగా సంకోచంగా చెప్పుకునే వాతావరణాన్ని కల్పించింది ఈ ఉద్యమమే అని విశ్లేషకులు అభిప్రాయం. అలాగే ఏబిసిడి వర్గీకరణ అమలైతే ఆ 4 ఏళ్ల కాలంలో మాదిగలకు సముచిత న్యాయం దక్కుతుందనేందుకు ఆధారాలు ఉన్నాయి. మందకృష్ణ అందించిన వివరాల ప్రకారం ఆ 5 ఏళ్ల కాలంలో మాదిగలకు దాదాపు 22,000 ఉద్యోగాలు లభించాయి. అది అలాగే కొనసాగి ఉంటే సమన్యాయం దక్కి ఉండేదని ఆయన అభిప్రాయం. అట్లాగే అసెంబ్లీలో 45 ఎస్సీ స్థానాల్లో దాదాపు సగం సీట్లు దక్కాయి. వర్గీకరణ ఓ దేశవ్యాప్త సమస్య. వర్గీకరణ అంశం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది కాదు. పంజాబ్లో ఎస్సీ కోటాలో వాల్మీకి, మహాహబి, చిక్కులకు ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో చట్టాలు ఉండేవి. ఆ తర్వాత వాటిని న్యాయస్థానాల్లో సవాల్ చేశారు.
తమిళనాడులో జస్టిస్ ఎంఎస్ జనార్దనం నివేదిక ఆధారంగా ఎస్సీలకు ఉన్న 16% కోటాలో 3% అరుంధతి యార్ కులానికి కేటాయించారు. బీహార్లో కూడా ఎస్సీలో అత్యంత వెనుకబడ్డ కులాలను గుర్తించడం కోసం 2007లో మహాదళిత్ కమిషన్ను ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా షెడ్యూల్డ్ కులాలకు వాటి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్ కోటా దక్కడం లేదు. అదే సమయంలో విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా కొన్ని షెడ్యూల్డ్ కులాలకి ఎక్కువ లాభాలు సమకూరాయి. పైగా వీటిలో తేడాలు కూడా ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఒక కులం నష్టపోతే అదే కులం మరో రాష్ట్రంలో అధిక లబ్ధి పొందిన కులంగా ఉంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు నష్టపోయిన పక్షంగా ఉంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే మాదిగలతో సమానమైన చమార్ కులస్తులు తమ జనాభా దామాషాలను మించి లబ్ధిని పొందారు. కాబట్టి ఏ ప్రత్యేక కులానికి దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించే ఉద్దేశం కానీ అందుకు అవకాశాలు కానీ లేవు. అలాగే దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే బహుజన్ సమాజ్ పార్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తుంది. దానికి కారణం నష్టమే. అలా చేస్తే రిజర్వేషన్ కోటాలో అధిక లబ్ధిని పొందుతున్న కులాలను దూరం చేసుకోవడమే అవుతుంది. వర్గీకరణ అంశానికి అసలు పరిష్కారం ఏంటి? వాస్తవానికి 1-2 తప్ప అధికార పార్టీలు సహా దాదాపు రాజకీయ పార్టీలన్నీ కూడా వర్గీకరణకు ఆమోదం తెలిపినవే. కానీ పరిష్కారం కోసం ఏవి ముందుకు రాకపోవడానికి కారణం వాటి రాజకీయ ప్రయోజనాలేనని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అభిప్రాయం. కాగా వర్గీకరణ ఉద్యమానికి ముందు నిలిచిన ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా కొంతకాలం తెలుగుదేశంతో మరికొంతకాలం కాంగ్రెస్తో ఇప్పుడు బీజేపీతో సన్నిహితంగా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయా రాజకీయ పార్టీలు తమ ఓట్ల కోసం ఈ ఉద్యమాన్ని వాడుకునేందుకు అవకాశం కలుగుతుందే తప్ప ఇది వర్గీకరణ సమస్య పరిష్కారానికి మాత్రం ఉపయోగపడటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఎంఆర్పిఎస్ మాత్రం దీనిపై పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టేలా బీజేపీని ఒత్తిడి చేయడం కోసమే తమ ప్రయత్నాలని చెప్తుంది. రాజ్యాంగ సవరణ ద్వారా తప్ప మరో విధంగా ఇది పరిష్కారం అయ్యేందుకు వీలు లేదని ఎంఆర్పిఎస్ అనుబంధ సంస్థ మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి అన్నారు. మరోవైపు వినోద్ కుమార్ దీనిని రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకోగలమంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయా జిల్లాల్లో ఎస్సీ కులాల జనాభా పొందికను బట్టి కోటాను వేరువేరుగా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం స్థానిక ఉద్యోగాల్లో జోనల్ పద్ధతిలో ఎస్సీ రిజర్వేషన్ను అమలు చేస్తే అందరికీ సమన్యాయం దక్కుతుంది. ఇందుకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసమే ప్రత్యేకంగా ఉనికిలోకి వచ్చిన ఆర్టికల్ 371D ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి రాష్ట్రపతి ఆమోదాన్ని పొందవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు రాజ్యాంగ సవరణ ద్వారానే ఎస్సీ వర్గీకరణను సాధించుకోవడం ప్రాక్టికల్గా సాధ్యం కాదని కూడా ఆయన అంటారు. ఎందుకంటే దానికి పార్లమెంటు ఉభయ సభల్లో 3/2 మెజార్టీతో ఆమోదంతో పాటు సగానికి పైగా రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం కూడా అవసరం అవుతుంది. ఇక న్యాయ పరిష్కారం విషయానికి వస్తే 2020 ఆగస్టులో 5 న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ ఎస్టీలలో కూడా కొన్ని కులాలు మిగతా కులాల కన్నా వెనుకబడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. అట్టడుగున ఉన్నవారికి రిజర్వేషన్ ఫలాలు అందాల్సి ఉందని ప్రకటిస్తూ ఈ అంశాన్ని మరింత విస్తృతమైన ధర్మాసనానికి బదిలీ చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ కులాల వర్గీకరణ చేయనే వద్దని మాల మహానాడు నేతలు తాజాగా మరోసారి ఎస్సీ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని ఆ సంస్థ నేతలు చెన్నయ్య వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ముందే చెప్పుకున్నట్లుగా స్పష్టంగా కంటికి కనిపిస్తున్న ఒక సమస్యకు సూటైన న్యాయమైన పరిష్కారాన్ని కనిపెట్టడంలో దేశ రాజకీయ న్యాయ శాసన వ్యవస్థలు దాదాపు 3 దశాబ్దాలుగా వైఫల్యం చెందాయని మాత్రమే చెప్పక తప్పదు. ఇది వర్గీకరణ గురించి పూర్తి స్టోరీ.